ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అబ్బాయికి ఇంటర్లో 90% మార్కులు వస్తాయి. వాళ్ళ నాన్న ఆ మార్క్ షీట్ చూసి ఎంతో సంతోషంగా ఏమై చూసావా, నీ కొడుక్కి ఇంటర్లో 90% మార్కులు వచ్చాయి అని భార్యతో అంటాడు. అది విన్న భార్య వంటింట్లోంచి ఒక్కసారిగా ఆనందంతో బయటకు వచ్చి, ఏది నన్ను కూడా చూడమండి మరి అని అంటది. అయితే ఆ తండ్రి సంతోషంగా ఆ మార్క్ షీట్ ని చూపిస్తుంటే ఈ కొడుకు వెటకారంగా, ఆ మార్క్ షీట్ అమ్మకెందుకు చూపించడం, తనేమైనా చదవగలదా ఏంటి అని అంటాడు. కొడుకు అలా అనేసరికి అమ్మ ఇంకేమీ అనలేక బాధను దిగమింకొని సైలెంట్ గా కొడుకు కోసం స్వీట్స్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఇదంతా చూసిన తండ్రి కొడుకుతో ఏమన్నాడంటే, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకి పాలు తాగడం ఇష్టం ఉండేది కాదు, కానీ తన కడుపులో ఉన్న నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఇష్టం లేకపోయినా నిస్వార్థంగా 9 నెలల పాటు బలవంతంగా తాగింది. ఎందుకంటే తను చదువుకునే దద్దమ్మ కదా. నీ స్కూల్ బస్ పొద్దున్నే 7 అయ్యేసరికి వస్తే వీడి కోసం నేనెందుకు లేగాలి, ఏ హోటల్లోనే తింటాడులే అని అనుకోకుండా తను పొద్దున్నే 5 గంటలకు లేచి నీ టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ కోసం నిస్వార్థంగా వంట వండిచ్చేది. ఎందుకో తెలుసా, తను చదువుకునే